నిన్నటి వరకు వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ఆ ఎమ్మెల్యే ఇప్పుడు సంచలనాలకి కేంద్ర బిందువుగా మారుతున్నారా? ఒకప్పుడు వివాదాలు వైఫేలా ఆ ఎమ్మెల్యే చుట్టూ తిరిగాయి. ఇప్పుడు పొద్దున్నే ఆ ఎమ్మెల్యే నగరాన్ని చుట్టేస్తున్నారు. ఒకరోజు బైక్ పై, మరో రోజు కారులో ఆకస్మిక తనిఖీలు చేస్తూ క్షేత్రస్థాయిలో అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్నారట. 2024 ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి ఆ ఎమ్మెల్యేపై రాని విమర్శ లేదు, చెలరేగని వివాదమూ లేదు. దీంతో తనపై పడ్డ మచ్చని తొలగించుకునేందుకే ఆ ఎమ్మెల్యే గేరు మార్చారా? ఈ మార్పు వెనక అసలు కారణం ఏంటి? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? స్టైల్ మారింది, రూటు మారింది. గుడ్ మార్నింగ్ అనంతపురం. వివాదాలకు గుడ్ బై. జనం దృష్టిలో గుడ్ బాయ్. మార్పులో భాగమా? కార్పొరేషన్ ఎన్నికల వ్యూహమా? అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. ఈ పేరు వినగానే మొన్నటి వరకు ఆయన చుట్టూ ఉన్న వివాదాలే గుర్తుకొచ్చేవి. కానీ ఆయన ఇప్పుడు పొద్దున్నే ప్రభుత్వ ఆసుపత్రుల్లో, సచివాలయాలు, వీధుల్లో పారిశుద్ధ్య కార్మికుల పనితీరు తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారట. అధికారులను హడలెత్తిస్తున్నారట. అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారిందట. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీరులో ఇప్పుడు ఓ మార్పు కనిపిస్తోందట. మొన్నటి వరకు దగ్గుపాటి ప్రసాద్ చుట్టూ ముసురుకున్న వివాదాలు ఒక ఎత్తైతే ఇప్పుడు ఆయన చేస్తున్న ఆకస్మిక తనిఖీలు మరో ఎత్తుగా మారాయట. తెల్లవారుజామునే నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. సామాన్యుడిలా హెల్మెట్ పెట్టుకుని బైక్ పై తిరుగుతూ నగరంలో పారిశుద్ధ్య తీరును పరిశీలిస్తున్నారు. మరోసారి ఒక్కరే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లి ప్రభుత్వ కార్యాలయాలను, సచివాలయాలను తనిఖీలు చేస్తున్నారట. ఎమ్మెల్యే ఉదయాన్నే నగరంలో పర్యటిస్తుండటంతో మున్సిపల్ కమిషనర్ తో సహా అధికార యంత్రాంగం పొద్దున్నే రోడ్డుపైకి వస్తున్నారట. ఎమ్మెల్యే ఎప్పుడు ఎక్కడికి వస్తారో అని అధికారులు అలర్ట్ గా ఉంటున్నారట. ఇక ఎమ్మెల్యే ప్రసాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు చేసి స్వయంగా రోగులతో మాట్లాడి డాక్టర్లు, నర్సులు అందుబాటులో ఉంటున్నారా, ట్రీట్మెంట్ బాగుందా అని అడిగి తెలుసుకుంటున్నారట. గత 15 నెలలుగా అనేక వివాదాలతో డ్యామేజ్ అయిన తన ఇమేజ్ ని తిరిగి సెట్ చేసుకునే పనిలో పడ్డారట ఎమ్మెల్యే దగ్గుపాటి. ఉదయాన్నే ప్రజల్లోకి వెళ్లడం ద్వారా నేను మీ వాణ్ణి, మీకోసం పనిచేస్తున్నా అనే సంకేతాలు పంపిస్తున్నట్టు కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక ఆకస్మిక తనిఖీలతో అధికారులను హడలెత్తిస్తూ పాలనపై కూడా పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. అయితే ఎమ్మెల్యే ప్రసాద్ లో ఈ అనూహ్య మార్పు ఎందుకు వచ్చింది? రాబోయే అనంతపురం కార్పొరేషన్ ఎన్నికలు ఆయనకి అగ్ని పరీక్షగా మారడంతో దానిలో పాస్ అవడానికి ఇలా రూట్ మార్చారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోందట. రాబోయే మున్సిపల్ ఎన్నికల నాటికి నగరంలో తనదైన ముద్ర వేయాలని, అసంతృప్త నేతలను తన దారికి తెచ్చుకోవాలనే పట్టుదలతో ఎమ్మెల్యే ఉన్నారట. కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా నిరూపించుకుంటేనే తనకు రాజకీయ భవిష్యత్ ఉంటుందన్న అభిప్రాయంలో దగ్గుపాటి ఉన్నారట. దీనిలో భాగంగా కార్పొరేషన్ పరిధిలో డ్రైనేజ్, రోడ్లు, హాస్పిటల్స్ ఇలా అనేక సమస్యల పరిష్కారానికి దాదాపు 165 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే తెచ్చుకోగలిగారు. అందుకే వార్డుల వారీగా తిరుగుతూ సమస్యలను స్పాట్ లోనే పరిష్కరించేందుకు ఉదయాన్నే ఆకస్మిక తనిఖీలు, పర్యటనల ప్రోగ్రాం పెట్టుకున్నారట ప్రసాద్. ఇక వైసీపీ నేతలు సీఎం చంద్రబాబును విమర్శిస్తే వెంటనే వాళ్లకు కౌంటర్ ఇస్తున్నారట ఎమ్మెల్యే. అమరావతి రాజధాని బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందడంతో నగరంలోని క్లాక్ టవర్ దగ్గర పార్టీ ఆధ్వర్యంలో సమరాలు జరిపారు. అటు పార్టీ పరంగా, ఇటు పాలనా పరంగా చురుగ్గా పనిచేస్తున్నారనే పేరును ఎమ్మెల్యే తెచ్చుకుంటున్నారట. ఇక పార్టీ ఆఫీస్ కు డైలీ వెళ్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారట. గతంలో నియోజకవర్గంలో తాను లేనప్పుడే వివాదాలు తలెత్తాయని గ్రహించి గత 2 నెలలుగా నియోజకవర్గాలకే పరిమితమయ్యారట. జనం బాట పట్టడం ద్వారా డ్యామేజ్ అయిన తన ఇమేజ్ ను మళ్లీ పెంచుకోవడంతో పాటు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అనంతపురంలో కూటమి జెండాను ఎగురవేసే వ్యూహంలో భాగంగా దగ్గుపాటి పావులు కదుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది.